మిత్రులారా, చాణక్యుడు ఇలా అన్నాడు, విజయం కోరుకునేవాడికి మొదట తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే, విజయం అదృష్టం కాదు, విజయం ఒక శాస్త్రం. అతనింకా ఇలా అన్నాడు, జీవితంలో ప్రతి మనిషి ముందు ఎల్లప్పుడూ రెండు మార్గాలే ఉంటాయి. ఒకటి కష్టపడి పనిచేసి నియమాలతో రాజులా జీవించడం, మరొకటి సోమరితనంతో అదృష్టాన్ని నమ్మి బానిసలా జీవించడం. చాణక్యుడు స్పష్టంగా హెచ్చరించాడు, సోమరి వ్యక్తి ఎప్పటికీ ఇతరుల సేవకుడే, తమ ప్రయత్నాలను నమ్మేవారే నిజమైన అదృష్టవంతులు. ఇవి పుస్తకాలలోని మాటలు కాదని చాణక్యుడు చరిత్ర ద్వారా నిరూపించాడు. సాధారణ బాలుడైన చంద్రగుప్తుణ్ణి చక్రవర్తిగా మార్చిన శక్తి ఈ సూత్రాలే. చాణక్యుడు ఇలా అన్నాడు, నీ పరిస్థితి ఏమిటో నాకవసరం లేదు. నువ్వు పేదవాడివా, విఫలుడివా అది ముఖ్యం కాదు. సరైన నియమాలను సరైన సమయంలో పాటిస్తే అదృష్టం కూడా నీ వెంటే నడుస్తుంది. అప్పుడైనా ఒక కథ చెప్పాడు. మగధకు సమీపంలోని ఒక గ్రామంలో భోలా అనే బాలుడు ఉండేవాడని చాణక్యుడు చెప్పాడు. భోలాకు కలలెక్కువ, కాని చర్యలు తక్కువ. చాణక్యుడన్నాడు, కలలు కనేవాళ్లు చాలామంది ఉంటారు, కాని వాటికోసం కదిలేవాళ్లు చాలా తక్కువ మంది. భోలా పనులు మొదలు పెడతాడు, కాని పూర్తి చేయడు. తన కలల్ని అందరికీ చెబుతాడు, కాని తన మనసుపై తనకే నియంత్రణ ఉండదు. గ్రామం అతన్ని చూసి నవ్వింది. అప్పుడు భోలా తక్షశిలకు వచ్చాడని చాణక్యుడు వివరించాడు. భోలా తన సమస్య చెప్పినప్పుడు చాణక్యుడు ఇలా అన్నాడు, బిడ్డా, విజయానికి 7 నియమాలున్నాయి. వాటిని పాటిస్తే ఎంత బలహీనుడైనా బలవంతుడవుతాడు. చాణక్యుడు చెప్పిన మొదటి నియమం క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని మనిషి చుక్కాని లేని పడవ. అతని కలలు ఎంత గొప్పవైనా గమ్యం చేరవు. రెండో నియమం సమయ విలువ. డబ్బు తిరిగి వస్తుంది, కాని సమయం ఎప్పటికీ తిరిగిరాదు. సమయాన్ని వృధా చేసేవాడు జీవితాన్ని వృధా చేసుకుంటాడు. మూడో నియమం స్వీయ నియంత్రణ. మనిషి శత్రువులు బయటలేరు. సోమరితనం, కోపం, పరధ్యానం ఇవే నిజమైన శత్రువులు. నాలుగో నియమం సరైన సహవాసం. నువ్వు ఎవరితో తిరుగుతావో నువ్వు అదే అవుతావు. ముళ్లతో ఉంటే గాయాలు, పువ్వులతో ఉంటే సువాసన. ఐదో నియమం జ్ఞానం. జ్ఞానం లేని శ్రమ చీకటిలో ప్రయాణం. ప్రతిరోజూ నేర్చుకునేవాడే భవిష్యత్తును పాలిస్తాడు. ఆరో నియమం ధైర్యం. భయపడేవాడు బతుకుతాడు, ధైర్యం చేసేవాడు చరిత్ర అవుతాడు. ఏడో నియమం నిరంతర ప్రయత్నం. విజయం ఒక్కరోజులో రాదు, ప్రతిరోజు వేసే అడుగులే మహాఫలితాన్నిస్తాయి. భోలా మారాడు, ఎందుకంటే ఈ నియమాలను పాటించాడు. అలాగే మీరు కూడా మారవచ్చు. మిత్రులారా, ఇది ఆలోచన శక్తి ఛానల్. ఇక్కడ మాటలు కాదు, ఆలోచనలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఈ 7 నియమాలలో ఈరోజు నుంచే మీరు ఏది నియమొదలు పెడతారు? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీ ఆలోచనలకు శక్తినిస్తే ఇంకొకరి జీవితానికి శక్తినివ్వండి. మళ్ళీ కలుద్దాం ఆలోచన శక్తిలో.